లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ సునీత గారు ఉన్నారు. మరి సునీత గారు మనందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో సునీత గారు. హాయ్ అండి. హాయ్. హాయ్. సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కూకట్పల్లి నుంచి వచ్చారు. సో మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం ఈరోజు ఏం చేసి చూపిస్తున్నారు? ఈరోజు ఖర్జూర హల్వాను ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అండి. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో మనం ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అలాగే ఖర్జూర హల్వా నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా ఏం నేర్పిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. సో సునీత గారు, మా వ్యూవర్స్ కోసం ముందుగా ఏం చేసి చూపిస్తున్నారు? ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ అండి. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ప్రాన్స్, క్యారెట్ తురుము, ఉడికించిన రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్టింగ్ సాల్ట్, సాజీరా, ఉప్పు, కొత్తిమీర, బిర్యానీ మసాలా, పచ్చిమిర్చి. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి రెడీగా ఉన్నాయి కదా. మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలండి? ముందుగా స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకోవాలి. ఓకే. ఓకే అండి, మరి ప్యాన్ సరిపోతుంది కదా. సో మనం ఇక్కడ ప్రాన్స్ చిన్నవి తీసుకున్నాం కదా. అవునండి, ఫ్రైడ్ రైస్ కదా చిన్నవి అయితే బాగుంటుంది. కర్రీకి అయితే కొంచెం పెద్దవి. ఓకే. సో మరి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలా? ఎంత ఆయిల్ పడుతుందండి? కొంచెం చాలా ఉంది కదా. ఆయిల్ సో ముందుగా తర్వాత ఇవి ప్రాన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఓకే, ప్రాన్స్ అన్నిటిని మనం ఫ్రై చేసుకోవాలి, ఉడికించుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు. ఓకే, మనం ఇవి పచ్చివే కదండి? పచ్చివండి. సో దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకోవాలా? సో మనం జనరల్గా అయితే చికెన్ చేసుకుంటాం, చికెన్ ఫ్రైడ్ రైస్ లేదంటే మిక్స్డ్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటాం. కానీ ఇది స్పెషల్గా ప్రాన్ ఫ్రైడ్ రైస్. సేమ్ ప్రొసీజర్ అండి. సేమ్ ప్రొసీజర్ కానీ ఫ్రాన్స్ చేస్తున్నాం. ఓకే, కొంచెం వెరైటీగా మీరే ట్రై చేస్తారా? అయితే నేనే ట్రై చేస్తాను. ఓకే. ఇది అందరూ ఫ్రాన్స్ బిర్యానీ చేసుకుంటారు. అవును, ఫ్రైడ్ రైస్ చేస్తే ఎలా ఉంటుందా అని ట్రై చేస్తే. ఓకే. వాటర్ అంతా కూడా బయటకు వస్తుంది. అవునండి, ఈ వాటర్ అంతా ఇంకిపోవాలి, అప్పుడు బాయిల్ అయిపోతాయి. ఓకే, అప్పటి వరకు మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఉంటుంది రొయ్యల్లో. మరి లోకల్ కిచెన్లో వచ్చే వంటకాలు అన్నీ ట్రై చేస్తూ ఉంటారా? చేస్తానండి. ఓకే అండి, మరి ఇది కంప్లీట్గా ఫ్రై అవ్వాలంటే ఎంతసేపు పడుతుంది? 10 minutes పడుతుంది. 10 minutes పడుతుందా? 10 minutes. ఓకే. ఓకే వ్యూవర్స్, మరి మనం ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కదా. ప్రాన్స్ ఫ్రై అవ్వడానికి 5 minutes పడుతుంది. మరి ఈలోగా ఒక షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో సునీత గారు, మరి ప్రాన్స్ అన్నీ కూడా ఫ్రై అయిపోయాయి కదా? ఫ్రై అయిపోయినాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఓకే. సో దీంట్లోనే మనం ఫ్రై అయిన ప్రాన్స్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి. ఓకే. మళ్ళీ రైస్లో వేస్తాం కాబట్టి కొంచెం దీంట్లో వేసుకోవాలా?
కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ taste. అలాగే టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఓకే ఇది అయిపోయిందండి. పక్కన ఓకే పెట్టేసుకోండి. ఇది పక్కన పెట్టేసుకోవాలా? స్టవ్ ఆఫ్ చేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. వేరే పాత్ర. సో స్టవ్ ఎలాగో ఆనే ఉంది కాబట్టి మనం కొంచెం ఆయిల్ దీంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి. చాలు. ఇది కొంచెం వేడవగానే మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? సాజీర వేసుకోవాలండి. ఓకే నూనె వేడెక్కిన తర్వాత కొంచెం సాజీరా వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేస్తున్నారు కదా. ఓకే అండి, ఇదంతా కొంచెం ఫ్రై అయిపోయింది కదా. మనం నెక్స్ట్ ఏం వేసుకోవాలి? పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. జస్ట్ ఇలా బ్రేక్ చేసేసుకొని వేసేసుకోవాలా? ఇందులో మనం 2 పచ్చిమిర్చి వాడాం కదండి, మరి కారం సరిపోతుందా? చాలండి. కారం మసాలా ఉంటుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఇంకా కారం సరిపోతుంది. కారం సరిపోతుందా? ఓకే. మరి ఇది పచ్చిమిర్చి అంతా వేగిపోయాయి కదండి, నెక్స్ట్ ఏం వేసుకోవాలి? క్యారెట్ కూడా వేసుకుంటాం. సో చాలా చిన్నగా తురిమాం కదండి క్యారెట్. సో ఫ్రైడ్ రైస్లో కాబట్టి క్యారెట్ కంపల్సరీగా మనం వాడతాము. సో ఇదంతా కూడా కొంచెం ఆయిల్లో బాయిల్ అవ్వాలి. ఆయిల్లో బాయిల్ అవ్వాలండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ప్రాన్స్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో కొంచెం అందులో కొంచెం వేసుకుంటే కొంచెం బిర్యానీ మసాలా. ఓకే, బిర్యానీ మసాలా ఇందులోనే మనం వేసేసుకోవాలి. రైస్ వేసే ముందే మనం రైస్ వేసే ముందు నూనెలో కొంచెం వేగాలి. వేయాలి. ఓకే, మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాం కదా, సో మంచి స్మెల్ వస్తుంది. అలాగే బిర్యానీ మసాలా కూడా వేసాం. నెక్స్ట్ ఏం వేసుకోవాలండి? నెక్స్ట్ కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. ఓకే, ఇదే ఆయిల్లో మనం కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం టేస్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఓకే, రొయ్యల్లో వేసుకున్నాం కదా, ఇందులో కూడా కొంచెం. ఓకే, ఆల్రెడీ మనం ప్రాన్స్లో వేసుకున్నాము, ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. రైస్ వేసేసుకుందామండి. ఓకే, ఇలా మసాలా అంతా మనకి రెడీ అయిపోగానే మనం ఫ్రైడ్ రైస్ రైస్ వేసేసుకోవాలి. ఆల్రెడీ బాయిల్డ్ రైస్. ఎంత రైస్ వేసారు? ఒక కప్ అండి. ఒక పెద్ద బౌల్. ఓకే అండి, సో మసాలా అంతా కూడా మనకి రైస్కి ఫుల్ ఇది అయిపోయిందండి. ఓకే, ఇప్పుడు మనం రొయ్యలు ఇందులో వేసుకుందాం. ఓకే, అలా మసాలా అంతా కూడా అన్నంకి పట్టిన తర్వాత రొయ్యలు ఫ్రై చేసుకున్నాం. ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. రైస్లో వేయలేదు కదా. మనం ప్రాన్స్లో వేసాం కానీ రైస్లో వేయలేదు కాబట్టి ఇంకా ఇలా ప్రాన్స్ లాస్ట్లో వేసేసుకొని లాస్ట్లో వేసేసి కొద్దిసేపు మగ్గనిచ్చి దింపేసుకోవచ్చు. మనం ఇది కూడా నార్మల్ వేరే ఫ్రైడ్ రైస్ లాగానే కానీ ఇందులో మనం ప్రాన్స్ వాడుతున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్. ఓకే అండి, మరి ఇది కొంచెం మిక్స్ అయిపోయింది కదా. అయిపోయిందండి, మగ్గిపోయింది. మగ్గిపోయిందా? అవును. ఓకే, మరి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాం. స్టవ్ ఆఫ్ చేసేయండి.
కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. ఓకే, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలా? కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇలా ఉల్లిపాయలతో గార్నిష్ చేసుకోవాలండి. ఓకే, ఇలా రౌండ్గా కట్ చేస్తారు కదా? రౌండ్గా కట్ చేసామండి. వేడి వేడి ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయిందండి. ఓకే, ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ అనమాట. చూడడానికి కూడా చాలా బాగా కనిపిస్తుందండి. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. ఓకే వ్యూవర్స్, మరి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూపిస్తాను, చూడండి. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ కావాల్సిన పదార్థాలు: ప్రాన్స్, ఉడికించిన రైస్, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము, బిర్యానీ మసాలా, ఉప్పు, కొత్తిమీర, టేస్టింగ్ సాల్ట్, సాజీరా, పచ్చిమిరపకాయలు. ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ప్రాన్స్, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ప్రాన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో షాజీరా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, క్యారెట్ తురుము, బిర్యానీ మసాలా, కొత్తిమీర వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో రైస్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఫ్రై చేసుకున్న ప్రాన్స్, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకుంటే ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ ఖర్జూర హల్వా ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local kitchen. Take a break. Local kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. ఖర్జూర హల్వాకు కావాల్సిన పదార్థాలు: ఖర్జూర పేస్ట్, జీడిపప్పు తురుము, నెయ్యి, యాలకుల పొడి, తేనె, పాలు, జీడిపప్పు. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మనకి రెడీగా ఉన్నాయి కదా. మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలండి? ముందుగా స్టవ్ వెలిగించి బాగా. ఓకే, ఈ ప్యాన్ సరిపోతుందా? చాలండి. ఓకే, ఖర్జూరా హల్వా అని కొంచెం డిఫరెంట్గా ఉంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు మరి ఇది? బుక్లో చూసి నేర్చుకున్నాను. బుక్లో చూసి నేర్చుకున్నారా? ఓకే, మరి ఫస్ట్ టైం చేయగానే కుదిరిందా అండి సరిగ్గా? బాగా కుదిరింది. సో మనం ఖర్జూరాన్ని తీసి దాన్ని మెత్తగా మిక్సీలో వేసుకోవాలా? దాంట్లో ఉన్న గింజలు తీసేసి దాన్ని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఓకే, ఇది పచ్చి ఖర్జూరాన్ని తీసుకోవాలి కదండి? పచ్చిదే. ఓకే, మనకి సీడ్లెస్ అనేది డైరెక్ట్గా మార్కెట్లో దొరుకుతుంది. దాంతో కూడా చేసుకోవచ్చు. ఎంత ఖర్జూరం తీసుకున్నామండి ఇప్పుడు? ఇది ఒక పావు కిలో అండి. ఓకే, మరి దానికోసం షుగర్ సపరేట్గా మనం వాడుతున్నామా? షుగర్ ఎక్కర్లేదండి, అందులో స్వీట్ ఉంటుంది. ఓకే, ఆల్రెడీ మన ఖర్జూరాలో ఫుల్ అందులో స్వీట్ ఉంటుంది కాబట్టి కొంచెం స్వీట్ ఉంటుంది. సో షుగర్ ఏమో అవసరం లేదు. తర్వాత తేనె కొంచెం. ఓకే అండి, మరి ముందుగా కొంచెం నెయ్యి వేసుకోవాలండి. ఓకే, నెయ్యి వేడిన తర్వాత ఓకే ఈ ఖర్జూర పేస్ట్ వేసుకోవాలి. సో నెయ్యి వేడవగానే మనం ఖర్జూర పేస్ట్ వేసుకోవాలి. ఓకే అండి,
ఖర్జూర వేయించుకోవాలండి ఖర్జూర పేస్ట్ కొంచెం పచ్చదనం పోయేంత వరకు మనం ఫ్రై ఫ్రై చేసుకోవాలి. చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. మాడిపోతే ఓకే. సో ఈ పేస్ట్ అంతా కూడా మనం సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే అడుగంటుతుంది కదా మళ్ళీ అవును. మాడిపోతుంది. సో ఖర్జూర చాలా హెల్దీ కదండి వంటికి. సో హెల్త్కి మంచిది. చాలా మంచిది. చిన్నపిల్లలు కూడా ఖర్జూరాలు తినలేక సో ఉట్టిగానే తినే బదులు ఇలా మనం హల్వా చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. సో కొంచెం డీప్గానే ఫ్రై అవ్వాలా అండి, లేదంటే కొంచెం ఫ్రై అయిపోతే కొంచెం సరిపోతుంది? ఫ్రై అయితే చాలండి. చాలా. సో మనకి ఇది ఫ్రై అయిపోయిందా అండి? ఇది ఫ్రై అయిపోయిందండి. ఓకే. జీడిపప్పు పౌడర్, ఢిల్లీ జీడిపప్పుని మిక్సీలో వేసామన్నమాట. ఓకే. వీటిని వేయించుకొని వేసారా అండి, లేదంటే పచ్చి వేయించిన పచ్చి వేసి ఓకే. వాటిని పేస్ట్ చేసుకొని మొత్తం మనం దీంట్లో కలుపుకోవాలి. ఓకే. సో ఇప్పుడు బాదం మనం పేస్ట్ కూడా బాదం పిస్తాలు కూడా వేసుకోవచ్చు ఇందులో. ఓకే. ఇది డ్రై నట్స్ ఉంటాయి కదండి. అవును. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఏ డ్రై నట్స్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మనం కాజు పౌడర్ వాడాము. డ్రై అయింది కదండి, మిల్క్ వేసుకుందామండి. ఓకే. ఇదంతా కొంచెం ఫ్రై అవ్వగానే మనం మిల్క్ వేసుకోవాలా? కొంచెం ఉడకడానికి. ఓకే. ఇది బాగా మరిగించి ఓకే. బాగా కాచిన పాలే మనం వాడాలా? బాగా మరిగిస్తే ఈ మిల్క్ బదులు కోవా వేసుకోవచ్చండి. కోవా వేసుకుంటే బాగా. ఓకే. అందుకే వీటిని బాగా మరిగించి పావు లీటర్ పాలకి కొంచెం ఒక గ్లాసు పాలు ఉన్నాయనుకోండి, అవి పావు కప్పు అయిపోయే వరకు మరిగించాలి. ఓకే. ఓకే. 1/3 సగం అయ్యేంత వరకు మనం మరిగించాలి. మరిగించాలి. ఓకే. చాలా కాగనివ్వాలన్నమాట పాలని. మరిగించాలి. కోవా దొరకనప్పుడు కోవా దొరికితే వేసేస్తే ఓకే. లేదంటే డైరెక్ట్గా మనం కోవా వేసుకోవాలి. కోవా. సో ఇప్పుడు మనం జస్ట్ కొన్ని పాలు వాడాం కదండి ఇప్పుడు దీంట్లో. కొన్ని పాలండి. ఇవి 1/2 కిలో ఖర్జూరాకి సరిపోతాయి కప్పులు. ఓకే. సో ఇప్పుడు మనం పావు తీసుకున్నాం కాబట్టి సగం కప్పు. పాలన్నీ కూడా దగ్గరకు వచ్చేసింది కదండి మొత్తం. పాలన్నీ దగ్గరికి వచ్చేసిందండి. కొంచెం తేనె వేసుకోవాలి. ఓకే. ఓకే. ఇక్కడ మనం ఎక్స్ట్రా షుగర్ ఏం వాడట్లేదు కాబట్టి కొంచెం హనీ వాడితే దాని టేస్ట్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. షుగర్ వాడే బదులు హనీ వాడితే కొంచెం ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా వస్తుంది. డిఫరెంట్గా వస్తుంది. కొంచెం హెల్త్ స్వీట్ కూడా. కూడా ఉంటుంది. తేనె పిల్లలకి మంచిది, పెద్దవాళ్ళకి కూడా మంచిది కదా. అవును. ఇది అయిపోయిందండి. ఓకే. కొంచెం ఇలాచి పౌడర్. ఓకే. లాస్ట్లో కొంచెం ఇలాచి పౌడర్ వేసుకోవాలా? సో మనకి స్వీట్ అయిపోయిందా అండి? అయిపోయిందండి. ఇది వావ్, చాలా తొందరగా అయిపోయింది. ఖర్జూర హల్వా అయిపోయిందండి. ఓకే. బౌల్లో తీసుకుందాం. సర్వ్ చేసుకుందామా? సర్వ్ చేసుకుందాం. ఓకే. దీంట్లో జీడిపప్పు వేసుకుందాం. ఓకే. పైన గార్నిష్ కోసం మనం జీడిపప్పు జీడిపప్పు వేసుకుందాం.
ఓకే అండి సునీత గారు, మరి వేడి వేడి మన వేడి ఖర్జూర ఖర్జూర హల్వా రెడీ అనమాట. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుందండి, చాలా హెల్దీ ఫుడ్ కూడా, అది కూడా చాలా తొందరగా అయిపోయింది మనకి. అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి సునీత గారు, మంచి ఐటమ్ మా వ్యూవర్స్కి చూపించారు. ఓకే వ్యూవర్స్, మరి ఖర్జూర హల్వా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూద్దాం, చూడండి. ఖర్జూర హల్వా చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూర పేస్ట్, జీడిపప్పు పౌడర్, పాలు, నెయ్యి, తేనె, యాలకి పౌడర్, గార్నిష్ కోసం జీడిపప్పు. ఖర్జూర హల్వా తయారు చేసే విధానం: ముందుగా బాండీలో నెయ్యి వేసి అందులో ఖర్జూర పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాజు పౌడర్, మిల్క్ వేసి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం తేనె, ఇలాచీ పౌడర్ వేసి బాదంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే ఖర్జూర హల్వా రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ అలాగే ఖర్జూర హల్వా ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. అయితే మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ నెంబర్కి మీ పేరు, మీ ఫోన్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని వెరైటీ డిషెస్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ మెగా బెనిఫిట్ ఆఫర్. ఇప్పుడు 3 కాదు 4 ఉచిత బహుమతులు పొందండి. Local